హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పీజన్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఏదైతే చూద్దామంటే ఏదైతే ఈ యొక్క డిగ్రీ థర్డ్ సెమిస్టర్ కి రిలేటెడ్ ఉన్నటువంటి ఫైనాన్షియల్ మార్కెట్స్ అయితే చూద్దాము. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, యూస్ఫుల్ అయ్యే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి టాపిక్. ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, ఫస్ట్ అసలుకి ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే ఏమేంటివి, ఆ యొక్క ఫైనాన్షియల్ మార్కెట్స్ మన డైలీ లైఫ్ లో ఎట్లా ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ఎకనామిక్స్ అనేది మనం బతుకుతున్నాం కాబట్టి ఎకనామిక్స్ రిలేటెడ్ టు మనీ గురించి ఉంటుంది. మనీ ఏ విధంగా స్పెండ్ చేయాలి, అసలుకి మనీ మన భారతదేశం అనేది ఎట్లా పైకెళ్తుంది, ఈ కీ కాన్సెప్ట్స్ మొత్తం మనకి ఈ యొక్క ఎకనామిక్స్ లో జనరల్ గా మాట్లాడతారు. అంటే ఇది ఎకనామిక్స్ అని నేను చెప్పట్లేదు, కానీ దీంట్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ మార్కెట్స్ రిలేటెడ్ టు టోటల్ మొత్తం మనకి ఎకనామిక్స్ కి రిలేటెడ్ ఉంటుందని నేను నా యొక్క పాయింట్ నేను కన్వే చేయాలనుకుంటున్నది. అది ఇంకా నెక్స్ట్ మనం ఈ యొక్క ఫైనాన్షియల్ మార్కెట్స్ లో నేను ఖచ్చితంగా చెప్తున్నా, డామ్ షూర్ గా మీకు గ్యారంటీ ఇస్తున్నా. ఏదైతే నేను ఇంపార్టెంట్ అని చెప్తాను మీకు కొన్ని క్వశ్చన్స్, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ విధంగా ఆన్సర్ చేయాలో చెప్తాను. అట్లానే వాటి గురించి కీ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పినటువంటి క్వశ్చన్స్ ఏ ఒక్కటి కూడా స్కిప్ చేయకుండా చదువుకున్నట్లయితే మీరు డామ్ షూర్ గా పాస్ అవుతారు. పాస్ అనేది కాదు, చాలా మంచి మార్క్స్ అయితే అంటే నేను ఏదైతే చెప్తానో దాంట్లో అట్లీస్ట్ 80% క్వశ్చన్స్ అయితే మీకు ఎగ్జామ్ లో అయితే రిపీట్ అవుతాయి. అంతవరకు నేను గ్యారంటీ ఇస్తాను. కానీ అట్లానే మీకు నేనేం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఏం చెప్పను. ఇక్కడ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే లాంగ్ ఆన్సర్స్ ఒక 7 ఉన్నవి, షార్ట్ ఆన్సర్స్ ఒక 4 to 5 అయితే ఉన్నవి. ఓవరాల్ గా మొత్తం కలిపి కూడా ఒక 13 నుంచి 14 క్వశ్చన్స్ అయితే చెప్తాను. అట్లా కాకుండా మీరు ఓన్గా కన్నా చదువుకోవాలనిపించినట్లయితే మనకి ఏదైతే టెక్స్ట్ బుక్ కానీ వీటిలో ఉంటుందో మనకి ఓవరాల్ గా మనకి త్రీ యూనిట్స్ ఐ థింక్. వాటిలలో మనకి ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక 20 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. అన్ని చదువుకోవాలన్నా 50 to 60 క్వశ్చన్స్ ఉంటాయి. 50 to 60 క్వశ్చన్స్ ఏంటంటే మనకి ఉన్నటువంటి ఎగ్జామ్ సెమిస్టర్ ముందు ఒక రోజు ముందు మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి చదవడం చాలా ఇంపాసిబుల్. ఇన్ కేసు చదవాలనుకున్నా మొత్తం మనం అయితే గుర్తుంచుకోలేము. సో ఈ విధంగా చాలా లిటికేషన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని మీరేం వరీ అవ్వద్దు. నేను ఏదైతే ఇంపార్టెంట్ అని చెప్తానో, ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అది మొత్తం విన్నట్లయితే మీకు ఈ యొక్క నాకు ఇచ్చేటువంటి మీరు ఒక 11 నుంచి 15 నిమిషాలు ఈ గ్యాప్ లో మీకు ఖచ్చితంగా పాస్ అవుతారు అన్న కాన్ఫిడెన్స్ అయితే నేను మీకు తీసుకొస్తాను. అందులో ఏమాత్రం కూడా మీరైతే వరీ అవ్వద్దు. ఇంకా మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు నా స్టూడెంట్స్ కి నేను చెప్పాలనుకుంటే ఏంటంటే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడం అయితే యూట్యూబ్ లో మీకు ఎక్కడో చోట ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లభిస్తాయి. కానీ నా యొక్క ఎయిమ్, నా యొక్క ఇంటెన్షన్ అది కాదు. నా వీడియో చూసినట్లయితే వాళ్ళకి ఓన్ గా రాసుకునే క్యాపబుల్ ఉన్నట్లయితే నా వీడియో చూసుకొని చదవకపోయినా కూడా ఎగ్జామ్కి వెళ్ళి రాసి పాస్ అయ్యే స్టామినా ఉండాలి. అది నేను కోరుకునేది మీ దగ్గర నుంచి. అందుకనే నేను ఇంత నీట్ గా టైం తీసుకొని ఇంత క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ యొక్క ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి ఒక 3 to 4 minutes క్లియర్ గా మీకు, అంటే నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తానో ఆ టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఈ క్వశ్చన్స్ లో ఆన్సర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్లనే నేనేం అవుట్ ఆఫ్ సిలబస్ ఏం చెప్పను, మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ దట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాటి గురించి అయితే క్లియర్ గా అయితే మాట్లాడతాను. ఇంకా ఇంతకన్నా ముందు చాలా మంది అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి చూసే వాళ్ళు నచ్చినట్లయితే, మీకు యూజ్ఫుల్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. అట్లా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మన ఛానల్ గురించి అయితే పరిచయం అయితే చేయండి. ఈ యొక్క స్మాల్ ఫేవర్ అయితే చేయగలని ఆశిస్తున్నాను. ఎవరికైతే యూజ్ ఉంటుందో ఇన్స్టాగ్రామ్ లింక్ నేను కింద ఇస్తాను, అక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు ఫాలో అయితే అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్. మరి ఇంకా నెక్స్ట్ ఈ యొక్క ఫైనాన్షియల్ మార్కెట్స్ చూసుకున్నట్లయితే, ఫైనాన్షియల్ మార్కెట్స్ లో మనకు ఉన్నటువంటి ఎగ్జామ్ సిలబస్ లో ఈ యొక్క ఫైనాన్షియల్ మార్కెట్స్ లో ఫస్ట్ మనకి ఏది ఉంటుంది అయితే, ఏదైతే ఇండియన్ ఓవరాల్ గా ఉన్నటువంటి ఫైనాన్షియల్ సిస్టమ్ ఉంటుంది, బేసిక్స్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మనకి ఒకటేమో క్యాపిటల్ మార్కెట్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మనీ మార్కెట్ ఉంటుంది. ఓకే, ఈ 2 మార్కెట్స్ ఇవేం లేవు, మీరు సింపుల్ గా మీరేం వరీ అవ్వద్దు. మనకు ఉన్నటువంటి ఏదైతే ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ లో మేజర్ గా ఫైనాన్షియల్ మార్కెట్ లో ఈ యొక్క ఫైనాన్షియల్ మార్కెట్ ఒక ట్రీ డయాగ్రామ్ తీసుకుంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇది ఫైనాన్షియల్ మార్కెట్ అనుకున్నట్లయితే ఈ ఫైనాన్షియల్ మార్కెట్ లో నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఉంటవి. వాటిలో ఒకనొకటి ఈ యొక్క క్యాపిటల్ మార్కెట్, అట్లానే మనీ మార్కెట్. అర్థమైంది కదా, మీకు బేసిక్ ఐడియా వస్తుంది. ఇట్లా జరిగే కార్యకలాపాలు ఏదైతే ఇక్కడ పనులు జరుగుతాయో కార్యకలాపాలు మొత్తము ఇట్లా ఫైనాన్షియల్ మార్కెట్ లో కిందకే వస్తాయి. కానీ ఎక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడమే మీకు ఫస్ట్. ఆ కీ పాయింట్ కనుక మీరు తెలుసుకున్నట్లయితే డెఫినెట్ గా మీకు ఆ క్వశ్చన్స్ అడిగిన క్వశ్చన్స్ కన్నా మీకు ఓన్ గా అయితే మీరు ఆన్సర్ అయితే చేసుకునే క్యాపబుల్ అయితే వస్తుంది. సో అందుకని సింపుల్ గా మాట్లాడుకోవాల్సి వస్తే అసలు ఏం లేదు దీంట్లో. మనకి ఏదైతే అసలు జస్ట్ ఓవరాల్ గా అసలు 1 minute లో కాన్సెప్ట్ తెలుసుకోవాల్సి వస్తే మనకి ఏమేమి చదువుకుంటామంటే, స్టాక్ మార్కెట్ల గురించి చదువుకుంటాము, అట్లానే లోన్స్ గురించి, బ్యాంక్ అండ్ లోన్స్ బిట్వీన్ రిలేషన్ గురించి చదువుకుంటాము, అట్లానే షేర్ల గురించి, బాండ్స్ గురించి, అట్లానే ఇంకా ఏమైనా ఎక్కువ మాట్లాడుకోవాల్సి వస్తే ఏదైతే ఈ యొక్క ఫైనాన్షియల్ సిస్టమ్ లో ఎట్లా ఉంటుంది, దాంతో పాటు
సర్టిఫికేషన్ గురించి ఈ కీ కాన్సెప్ట్స్ గురించి మనం ఈ యొక్క ఫైనాన్షియల్ మార్కెట్ లో మాట్లాడుకుంటాము. మీరు కనుక మనసు పెట్టి వింటే, క్లియర్ గా వింటే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలానే చాలా యూస్ఫుల్ టాపిక్ ఇది. అట్లా కాకుండా అర్థం కాలేదని కనుక స్కిప్ చేసినట్లయితే ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే ఈ యొక్క ఎకనామిక్స్ గురించి నాకు క్లియర్ గా తెలుసు కాబట్టి చెప్తున్నా. యాజ్ ఎకనామిక్స్ స్టూడెంట్ గా ప్రతి ఒక్కరికి నేను చెప్తుంది ఏంటంటే, ఎకనామిక్స్ అనేది ట్రై టు లెర్న్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అట్లా కాకుండా మీరు చేసేటువంటి మిస్టేక్స్ ఏంటంటే, ఒక క్వశ్చన్ తీసుకొని ఆ క్వశ్చన్ ఉన్నది కనుక చదవాలంటే ఎకనామిక్స్ లో అర్థం చేసుకోకుండా కనుక నువ్వు ఎంత చదివినా దాని నుంచి వచ్చేటువంటి ఫైనల్ ప్రొడక్ట్ నీకు దాని వల్ల యూజ్ అనేది జీరో ఉంటుంది. అట్లా బుక్ మూసేసిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాతనో లేదా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాతనో ఒక 1 పారాగ్రాఫ్ రాసేసరికి నీకు తర్వాత నెక్స్ట్ టైం రాయాలంటే మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది. సో అందుకని నువ్వు ఒక క్వశ్చన్ చదువుతావా, 4 క్వశ్చన్ చదువుతావా, 5 క్వశ్చన్ చదువుతావా, చదివిన కొంచెమైనా క్లియర్ గా అయితే అర్థం చేసుకొని 100% వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ క్వశ్చన్ అయితే మూవ్ అవ్వండి. అందుకని నేను మీకు మిమ్మల్ని ఎక్కువ స్ట్రెస్ చేయకుండా తక్కువ క్వశ్చన్స్ మొత్తం 5 షార్ట్ ఆన్సర్స్ అండ్ లాంగ్ ఆన్సర్స్ కలిపి కూడా నేను 12 నుంచి 13 క్వశ్చన్స్ మాత్రమే చెప్పాను. ఇది మీకు బేసిక్ ఐడియా. ఇది ఈ యొక్క ఫైనాన్షియల్ మార్కెట్ లో మనీ మార్కెట్ లో ఒకటి ఉంటుంది, అట్లానే క్యాపిటల్ మార్కెట్ ఉంటుంది. క్యాపిటల్ మార్కెట్ లో ఏమేమి చూస్తావు అంటే షేర్ మార్కెట్ గురించి చూస్తావు, దాంతో పాటు బాండ్స్ గురించి, వీటి గురించి నీకు చదువుతావు. దీంట్లో ఏంటంటే లోన్స్ గురించి, బ్యాంకింగ్ లో ఉన్నటువంటి బ్యాంకింగ్ కి లోన్స్ గురించి, వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ నీకు దీంట్లో కనిపిస్తుంది. వీటి గురించి నీకు బేసిక్ ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్స్ లో నుంచి ఇంకొకటి నేను మర్చిపోయిన విషయం చెప్పాలి మీకు క్లియర్ గా. మనకి దీంట్లో చాయిస్ ఉంటుంది, మీరేం వరీ అవ్వద్దు. 5 ఇస్తే ఎనీ 3 రాయమంటారు, లేకపోతే 8 ఇస్తే ఎనీ 5 రాయమంటారు. సో అందుకని చెప్పేసి మీరేం వరీ అవ్వద్దు. ఇట్లాగా క్లియర్ గా మీరు నేర్చుకున్న కొన్ని క్వశ్చన్స్ కూడా క్లియర్ గా నేర్చుకుంటే చాలా కన్ఫర్మ్ గా పాస్ అవుతారు. అది ఈ ఫస్ట్ డిస్కస్ అబౌట్ ద ఫైనాన్షియల్ మార్కెట్స్ ఆఫ్ యూజర్స్. ఫస్ట్ మీరు ఏంటంటే ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నప్పుడు ఫైనాన్షియల్ మార్కెట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాంట్లో కొద్ది గొప్ప ఈ యొక్క క్యాపిటల్ మార్కెట్ గురించి, మనీ మార్కెట్ గురించి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోవచ్చు. వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు మనం మనీ ఎర్న్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. దాంతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది షేర్స్ కొంటారు. నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, కొంచెం లేట్ అయినా కూడా. షేర్స్ ఎందుకు కొంటారు అంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ ని పెంచుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరి వే ఆఫ్ థింకింగ్ వాళ్ళది. కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు ఉన్నప్పుడు ల్యాండ్ కొనుక్కుంటారు, దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇంకొంతమంది గోల్డ్ కొంటారు, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకొంతమంది ఏంటంటే సెక్యూర్డ్ గా ఈ యొక్క షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దాంట్లో ప్రాఫిట్స్ వస్తాయి, లాసెస్ వస్తాయి. అది సెకండరీ కాన్సెప్ట్. అది కానీ మీకు అర్థం కావాలి కాబట్టి ఇంతవరకు ఇది మెయిన్ అయితే. కానీ మీరు దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఫైనాన్షియల్ మార్కెట్స్ వాటి వల్ల ఉపయోగాలు రాయండి. ఆఫ్టర్ ద సెకండ్ క్వశ్చన్ అయితే క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ రాసి ఎన్ని రకాలు ఉన్నాయి క్లియర్ గా, దానిలో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్, దాని యొక్క ఏమేమి పనులు మనకి హెల్ప్ చేస్తుంది ఇందని మాట్లాడుకున్నట్లు వాటి గురించి కనుక రాసినట్లయితే సరిపోతుంది. కన్ఫర్మ్ క్వశ్చన్స్ ఇవన్నీ. వీటిలో ఏ ఒక్క క్వశ్చన్ కూడా మీరైతే స్కిప్ చేయొద్దు. ఆఫ్టర్ దట్ వెరీ ఇంపార్టెన్స్ ఆఫ్ బాండ్స్. బాండ్ అంటే ఏంటిది, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి. ఈ క్వశ్చన్ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి టాపిక్. ఏంటంటే బాండ్స్ అంటే ఏం లేదు, సింపుల్ గా మనము జనరల్ లైఫ్ లో మనం తెలిసింది ఏంటి, బాండ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అగ్రిమెంట్ అన్నట్టు. కొంతమందికి మనం అప్పు ఇస్తాము, లేకపోతే వడ్డీకి ఇంట్రెస్ట్ కి ఇస్తాము. ఇంట్రెస్ట్ కి ఇచ్చినప్పుడు వాళ్ళు సర్టైన్ అమౌంట్ ఆఫ్ టైం పీరియడ్ లో ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కల్పిస్తా అన్నప్పుడు షూరిటీ వాళ్ళకి మనం ఇచ్చినట్టు, వాళ్ళు తీసుకున్నట్టు షూరిటీ ఏంటంటే ఈ యొక్క బాండ్స్ అనేవి షూరిటీగా ఉంటాయి. దీంట్లో కూడా చాలా రకాల బాండ్స్ ఉంటాయి. రియల్ లైఫ్ లో మనం అందరూ చూసుంటాము, కొన్ని బాండ్స్ మీద 10 రూపీస్ నోట్ సింబల్ ఉంటుంది, 100 రూపీస్ నోట్ సింబల్ ఉంటుంది. ఇట్లా ఏంటంటే అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ అన్నట్లు. ఈ యొక్క బాండ్స్ ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఎక్కడెక్కడ డైలీ లైఫ్ యూజ్ అవుతాయి. ఇది ఒక థియరిటికల్ టాపిక్, చూసుకుంటే అయిపోతుంది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇంకా మాట్లాడుకోవాల్సి వస్తే వెరీ ఇంపార్టెంట్, ఇది చదవాల్సినటువంటి టాపిక్. ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటిది, అట్లానే సెకండరీ మార్కెట్ అంటే ఏంటిది, దాని డెఫినేషన్స్ అవన్నీ తెలుసుకున్న తర్వాత, వాటి గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మీరు ఇంకా నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే, ఆఫ్టర్ దట్ వాటి యొక్క డిఫరెన్సెస్, ఆ యొక్క ప్రైమరీ మార్కెట్ కి సెకండరీ మార్కెట్ కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏమేంటో చూసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా అయితే సరిపోతుంది ఈ క్వశ్చన్ కి ఆన్సర్. అది ఇంకా నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్. ఇది దీని గురించి కొంచెం ఒక 2 నిమిషాలు మాట్లాడతా. అదేంటంటే వాట్ ఈజ్ షేర్. అసలు ఫస్ట్ షేర్స్ అంటే ఏంటి, క్లాసిఫికేషన్స్ ఎన్ని రకాలు, దాంట్లో ఉన్నటువంటి టైప్స్. ఫస్ట్ షేర్ గురించి చెప్పాలంటే వీటిలలో సెబీ గురించి చెప్పాలి. ఈ యొక్క దాంతో పాటు షేర్ మార్కెట్ అంటే ఏం లేదు. అసలు సింపుల్ గా ఒక 1 మినిట్ లో మీకు బేసిక్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను షేర్ మార్కెట్ గురించి. ఈ యొక్క షేర్ మార్కెట్స్ అంటే ఏం లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే కంపెనీ, లైక్ అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఏదైనా ఉన్నాయి అనుకోండి. అసలుకి ట్రస్టెడ్ ఉన్న కంపెనీలు ఉంటాయి, నమ్మకం లేనటువంటి కంపెనీలు, ట్రస్ట్ ఏదైతే లేని కంపెనీలు అన్నీ ఉంటాయి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకుందాం ఎగ్జాంపుల్ గా. అమెజాన్ వాళ్ళకు ఉన్నటువంటి కంపెనీని ఎక్స్పాండ్ చేయాలనుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 500 ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, 500 బ్రాంచెస్ ఉంటే దాన్ని 1000 బ్రాంచెస్ చేయాలనుకుంటున్నారు. దాంతో పాటు వాళ్ళ విస్తీర్ణత పెంచాలనుకుంటారు. అట్లాంటప్పుడు వాళ్ళకి
చాలా అమౌంట్ ఆఫ్ మనీ అయితే యూజ్ అవుతుంది, కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి మనీ అవసరం అవుతుంది. అంత అమౌంట్ ఆఫ్ మనీ యూజ్ అయినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ డబ్బులన్నీ వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ వాళ్ళు పెట్టుకుంటారు. ఇన్ కేస్ అయినా కూడా వాళ్ళకి ఎక్కువ అమౌంట్ కావాల్సి వస్తే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏంది, ఉన్నటువంటి సోర్సెస్ రెండే. ఒకటి బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తెచ్చుకోవాలి సమ్ అమౌంట్ ఆఫ్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ కి, అట్లా కాకపోతే స్టాక్ మార్కెట్ లో వాళ్ళ యొక్క షేర్స్ అనేవి రిలీజ్ చేయాలి. బ్యాంక్ దగ్గర లోన్స్ ఎందుకు తీసుకోరంటే, బ్యాంక్ దగ్గర లోన్ తీసుకుంటే ఏమైందంటే ఫస్ట్ వాళ్ళు కొంత టైం పీరియడ్ కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేస్తారు. ఇన్ కేస్ మనం ఒక లాసెస్ వచ్చి కనుక కట్టలేకపోతే ఏమవుతుందంటే అప్పుడు మన కంపెనీ అనేది మొత్తం దివాలా తీయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇన్ డెప్త్కి వెళ్తే ఏంటంటే వాళ్ళు ఆ బ్యాంక్ వాళ్ళు ఆ కంపెనీని వేలం వేసి వాళ్ళు అమౌంట్ తీసుకుంటారు. ఇట్లా కొన్ని నష్టాలు జరుగుతాయి. అట్లా కాకుండా ఎప్పుడైతే వాళ్ళు కొంచెం తెలివిగా వాళ్ళ ఎక్స్పాన్షన్ కి ఒక షేర్స్ లో కనుక అంటే స్టాక్ మార్కెట్ లో కనుక తీసుకొస్తే ఏం చేస్తారంటే కొన్ని రకాల షేర్స్ ని వాళ్ళు రిలీజ్ చేస్తారు. అమెజాన్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్ని 10 రూపాయల షేర్స్ ఉంటాయి, రకాల వాటిలో హండ్రెడ్స్ ఉంటాయి, థౌసండ్స్, లక్షల రూపాయలు కూడా ఉంటాయి. ఆ యొక్క షేర్స్ డైలీ అప్ అండ్ డౌన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు కొన్నప్పుడు 10 రూపాయలు ఉంటే దాని వాల్యూ తర్వాత 12 రూపాయలు అవుతుంది, 20 రూపాయలు అవుతుంది, లేకపోతే కొన్నిసార్లు తక్కువ అవుతుంది కూడా. అట్లా వీటిలో ఇంకా రకాలు ఏమేమి ఉంటాయంటే కొన్ని షేర్స్ అనేవి ఏ రోజు కొంటే విదిన్ 24 hours లో ఆ రోజే మళ్ళీ వాటిని అమ్మేయాల్సి ఉంటుంది. అది ప్రాఫిట్స్ ఉన్నా లాసెస్ ఉన్నా ఆ రోజుకి అమ్మేయాలి. అట్లా కాకుండా కొన్ని ఏంటంటే ఫిక్స్డ్ టైం, అంటే కొంత లాంగ్ టర్మ్ డిపాజిట్ షేర్స్ కూడా ఉంటాయి. అంటే కొన్ని రకాల షేర్స్ కొన్నప్పుడు అది నువ్వు ఎన్ని సంవత్సరాలైనా నీ దగ్గర విత్ హోల్డ్ చేసుకున్న తర్వాత నువ్వు డైరెక్ట్ గా నీకు ఎప్పుడైతే ప్రాఫిట్స్ వస్తాయో అప్పుడు నువ్వు నీ యొక్క ఇన్కమ్ చూసుకొని దాన్ని బట్టి నువ్వు అమ్ముకోవచ్చు. ఇట్లా చాలా రకాల షేర్స్ ఉంటాయి. ఇట్లా ఈ విధంగా వాళ్ళ కంపెనీ డెవలప్ అవుతుంది. దాంతో పాటు ఎవరైతే దాని మీద నమ్మకం పెట్టుకున్నటువంటి ట్రస్టెడ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళు కూడా కొన్నిసార్లు ప్రాఫిట్స్ అవుతాయి. కాకపోతే ఈ యొక్క స్టాక్ మార్కెట్ అనేది చాలా పెద్ద యూజ్ సిలబస్. ఈ మార్కెట్స్ లో మనం ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు మనకి డిమాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఆఫ్టర్ దట్ మనం ఇంకా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు ఆఫ్లైన్ అట్లా ఉండేది, కానీ ఇప్పుడు టెక్నాలజీ అనేది డెవలప్ అయిన తర్వాత అది ఆన్లైన్ కూడా వచ్చింది. అది ఇంతవరకు దాని గురించి మనం చూసుకున్నట్లయితే క్వశ్చన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫటాఫట్ చూసుకున్నట్లయితే ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్. ఈ యొక్క ఫైనాన్షియల్ సిస్టమ్ ఏంటంటే చాలా రకాలుగా రాసుకోవచ్చు. ఇండియన్ ఫైనాన్షియల్ భాగంగా ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ లో ఉన్నటువంటి రాసుకోవచ్చు, లోన్స్ గురించి రాయొచ్చు, స్టాక్ మార్కెట్ వీటి గురించి మొత్తం గురించి నీకు ఏదైతే ఫస్ట్ కన్సర్న్ దాని గురించి ఒక క్లియర్ కట్ సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటే రాసుకోవచ్చు, సరిపోతుంది. ఆఫ్టర్ నెక్స్ట్ వాట్ ఈస్ మనీ మార్కెట్ అంటే ఏంటిది, దాని యొక్క యూజెస్ ఏంటివి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. ఇంతవరకు కనుక మీరు చదువుకున్నట్లయితే క్లియర్ కట్ గా ఫస్ట్ అసలు వాట్ ఈస్ వాట్ అంటే ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అన్ని కవర్ అవుతాయి. ఇవి కనుక చదువుకున్నట్లయితే మీకు 90% ఆఫ్ లాంగ్ ఆన్సర్స్ మీరు కంప్లీట్ చేసినట్లే అకార్డింగ్ టు మీ, నా ప్రకారం నేను చెప్తున్నాను. మీకేం వరీ అవ్వద్దు. వీటిలో పాస్ కావడానికి అయితే కళ్ళు మూసుకొని క్వశ్చన్స్ చదువుకుంటే దీంట్లోంచి పాస్ అవుతారు. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా ఒకసారి ఈ క్వశ్చన్స్ కూడా జస్ట్ ఒకసారి చూసుకోండి. వీటిలో నుంచి కొన్ని మనకి షార్ట్ ఆన్సర్స్ లో రిపీట్ అవుతాయి. దాంతో పాటు ఎక్స్ట్రా మీకు చదవాల్సింది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటిది, డిబెంచర్స్ దీని గురించి లాస్ట్ లో చెప్తా. ఆఫ్టర్ దట్ సెబీ అంటే ఏంటిది, స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ ఇది కూడా ఒకటి. ఇట్లా దీంతోనే ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్న షేర్స్ అవి ఎక్స్చేంజ్ చేస్తాం కదా, దానికి ఇమీడియట్ గా సెబీ వర్క్ చేస్తుంది. ఆఫ్టర్ నెక్స్ట్ కమర్షియల్ పేపర్స్ అంటే ఏంటిది, దాంతో పాటు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వీటి గురించి ఏంటి జనరల్ కాన్సెప్ట్స్ చూసుకోండి. డెబెంచర్స్ అంటే చాలా మంది భయపడతారు తెలియకుండా. డెబెంచర్స్ అంటే సింపుల్ ఒక లైన్ లో చెప్పాలంటే ఏం లేదు, కొన్ని రకాల మనము షేర్స్ కొన్నప్పుడు అవి షేర్స్ కానీ లేకపోతే లోన్స్ కానీ తీసుకున్నప్పుడు ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సమ్ 2.5 కానీ 3% అని కానీ అమౌంట్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిక్స్ చేస్తారు. అది లాంగ్ పీరియడ్ వరకు నీకు ఎంత టైం అవసరమో అంత టైం నువ్వు హోల్డ్ చేసుకోవచ్చు. దాన్ని నథింగ్ బట్ మనం డెబెంచర్స్ అంటాము. అది ఫ్రెండ్స్ మరి ఓవరాల్ గా అయితే మీకు అర్థమైంది కదా అసలు ఫస్ట్ యొక్క ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే ఏంటిది, డైలీ లైఫ్ లో ఎట్లా ఉంటవి. నాకు ఇచ్చినటువంటి మీరు 12 నుంచి 15 నిమిషాల టైంలో క్లియర్ గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇట్లా ఈ ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమిటి, ఎట్లా ఆన్సర్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అట్లానే వీడియో లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి మన ఛానల్ గురించి అయితే చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మీ వాచింగ్ పిజన్ ఎడ్యుకేషన్ వీడియోస్. దిస్ ఈస్ గణేష్ సైనింగ్ ఆఫ్. బై ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అక్కడి నుంచి అయితే మీకు రిప్లై అయితే ఇస్తాను.